పునరగ్రే ప్రోక్ష్యామి శృణుధ్వం మునిసత్తమా పురా చోల్కాముకో నామ నృపంచాసీన్మహీపతిః జితేంద్రియ సత్యవాది గచ్చన్ దేవాలయం ప్రతి దినే దినే ధనం దత్వా ద్విజాన్ సంతోషే సుధీః. పూర్వకాలంలో ఉల్కాముకుడు అనే రాజు ఉండేవాడు. ఆ యొక్క రాజుగారు జితేంద్రియుడు, సత్యవాది. అతని యొక్క భార్య కూడా పతిభక్తి, గురుభక్తి, దైవభక్తి కలిగిన ఉత్తమురాలు. కానీ వారికి సంతానం లేక ఒకనాడు భద్రశీల నది వద్ద కూర్చొని సంతానం కొరకై శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఒక వైశ్యుడు వ్యాపార నిమిత్తమై పడవ నిండా ధనం సంచులు పెట్టుకొని ఆ మార్గం గుండా బయలుదేరి వెళ్తూ ఉండగా నది వద్ద కూర్చొని వ్రతం చేస్తున్నటువంటి ఆ యొక్క రాజుగారి దంపతులను చూసి ఆ పడవ ఒడ్డుకు తీసుకొచ్చి ఆ మంటపం దగ్గరకు చేరుకొని శ్రద్ధగా కూర్చొని ఆ యొక్క వేదమంత్రములను ఆలకించిన పిమ్మట వ్రత సమాప్తి పర్యంతము ఈ యొక్క షావుకారి రాజును అడిగాడు, అయ్యా, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్రతము దేనికి చేస్తున్నారు, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని అడగగా అప్పుడు ఆ యొక్క రాజుగారు అన్నారు, ఈ యొక్క కలియుగంలో కోరిన కోరికలు ఈడేర్చేటటువంటి కల్పవృక్షము కొంగు బంగారమై భక్తుల యొక్క కోరిన కోరికలు సరళంగా, సులభంగా, చాలా భక్తితో భక్తుల కోరికలు నెరవేర్చేటటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదమే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము. కనుక మేము సంతానం కొరకు ఈ యొక్క వ్రతం ఆచరిస్తున్నామని చెప్పి తీర్థప్రసాదములు ఆ యొక్క షావుకారికి సమర్పించారు. ఆ యొక్క షావుకారి ఆ ప్రసాదం తీసుకొని తన నగరానికి వెళ్ళి తన యొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య అయినటువంటి లీలావతిని పిలిచి, ఓ లీలావతి, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మొక్కి ఈ యొక్క ప్రసాదం తీసుకొని వచ్చాను, ఇదిగో ఈ ప్రసాదం తీసుకో అని చెప్పి భార్యకు తాను ఇద్దరు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత వ్యాపార నిమిత్తమై బయలుదేరి వెళ్ళాడు. కొన్నాళ్ళు అయింది. భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది. ఆ యొక్క లీలావతి గర్భవతి అయి 10 మాసాలు నిన్న తర్వాత ఒక కుమార్తెను కన్నది. ఆ కుమార్తెకు పురుడు రోజున కళావతి అని నామకరణం చేశారు. ఆ తర్వాత బారసాల రోజున ఆ యొక్క లీలావతి తన భర్తను పిలిచి, నాదా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామన్నారు కదా, ఇంకా ఆలస్యం ఎందుకు అని గుర్తు చేయగా అప్పుడు ఆ యొక్క షావుకారు అన్నాడు, మరి ఇప్పుడు ఖర్చు మళ్ళీ వివాహం సమయంలో కూడా చేయాలి కనుక వివాహ సమయంలోనే చేద్దాంలే అని చెప్పి